జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసులో నూతన జీవం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వాదం పొందుతున్నారని విశ్వసించుతున్నాము. ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వచ్చిన ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తారని మేము విశ్వసించుతున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Hallelujah. హల్లెలూయా. Precious greetings to you, dear people of God. ప్రియమైన దేవుని ప్రజలారా, మీకు అందరికీ ప్రశస్తమైనటువంటి శుభములు. We welcome you all to this beautiful episode. ఈ ప్రత్యేకమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఎపిసోడ్కు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. Which is titled as the new life in Jesus. యేసునందు నూతన జీవము అనేటువంటి ఈ కార్యక్రమమునకు మీకు ఆహ్వానము. We hope you are doing well and blessed by the grace of God. మీరందరూ సుఖముగా ఉండి దేవుని ఆశీర్వాదములతో నింపబడి ఉన్నారని తలంచుచున్నాము. Our God is God of wonders. He leads us in any times. మన దేవుడు ఆశ్చర్యకరుడైన దేవుడు, మనలను ఎల్లప్పుడూ నడిపించువాడై ఉన్నాడు. As He promised, He never leaves us nor forsakes us. He never leaves us. ఆయన వాగ్దాన ప్రకారము మనలను ఎన్నడను విడువడు, ఎడబాయడు. That's why today still we are experiencing the miracles of God. గనుకనే ఈ దినమున కూడా దేవుని యొక్క అద్భుతములను మనము అనుభవిస్తూ ఉన్నాము. And we are very happy to come before you after long days. చాలా దినములైన అనంతరము మిమ్మల్ని కలుసుకొనుటకు చాలా సంతోషముగా ఉన్నది. But thank to God who didn't stop this ministry. He kept us forward in even this pandemic ఈ time. కార్యక్రమం లాగిపోకుండా దేవుడు కొనసాగించుచు ఈ కష్ట సమయములందు కూడా మనలను నడిపించుచు ఉన్నాడు. And hope you are being blessed by the Telugu sermons that which you are hearing in the last days. మీరు గత కాలమందు వినుచున్నటువంటి తెలుగు వాక్యముల ద్వారా, వాక్య ధ్యానముల ద్వారా ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముతున్నాము. And today we are back again to bring the word of God in two languages. మరలా ఈ దినాన్న రెండు భాషలలోనూ కూడా దేవుని వాక్య ధ్యానములను మీకు అందించడానికి మేము రాగలిగి ఉన్నాము. And as per the will of God, let us listen the word of God today. దేవుని చిత్త ప్రకారమే మనము ఈ దినాన్న దేవుని వాక్యమును విందాం. If you have any prayer concerns to share to us, ఏదైనా ప్రార్థన అంశములు మీకు ఉన్నట్లయితే మాతో పంచుకొనడానికి you are very welcome to call us and to share your prayer concerns. మామూలను పిలవండి, ఫోన్లో మీ యొక్క ప్రార్థన అంశములను మాకు తెలియజేయండి. And many were calling, we thank them and we are praying for you. చాలా మంది పిలుస్తూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు, వారి కొరకు ప్రార్థిస్తున్నాము. And today's word is from ఈ దినపు వాక్యము మీకా గ్రంథము chapter 6 6వ అధ్యాయము verse 8. 8వ వచనము. Book of Micah మీకా గ్రంథము chapter 6 6వ అధ్యాయము verse 8. 8వ వచనము. He has shown you, ఆయన మీకు చూపించి ఉన్నాడు, O mortal, మృతతుల్యులైన వారులారా, what is good, మంచిదేమై ఉన్నది, and what does the Lord require of you, దేవుడు మీ దగ్గర నుండి ఏమి కోరుతూ ఉన్నాడు, to act justly, మీరు న్యాయముగా ప్రవర్తించమని, to love mercy, మీరు కృపను ప్రేమించమని, and to walk humbly with your God. మీ దేవుని సన్నిధిలో వినయ విధేయతలతో జీవించమని. Dear precious people of God, దేవుని ప్రశస్తమైన ప్రజలారా, let us praise God for the beautiful words that God gave to us. దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి వాక్యముకై దేవునికి వందనాలు చెల్లిద్దాం. The sermon which we are going to meditate today is, ఈ వాక్య ధ్యానం ఏమంటే ఇది నాన్న, what does God require of us? దేవుడు ఏం అడుగుతున్నాడు నిన్ను? What does God require of us? మనల నుండి దేవుడు ఏమి కోరుతూ ఉన్నాడు? Actually, many times we come across this question.
చాలా సార్లు ఈ ప్రశ్న మనకు వేయబడుతూ ఉంటుంది. Some of the times when we receive miracles of God, we say to God, God, what you require from me? అద్భుతాలు ఏదైనా జరిగినప్పుడు దేవా నేను ఏం చెయ్యాలి నీ కోసం అని మనమే అడుగుతూ ఉంటాం. And when we are in high spirit receiving the thankfulness and mercies of God, we say, God, what can I do for you? మన ఆత్మ ఉప్పొంగుతూ ఉన్నటువంటి సమయంలో మనం దేవుడా ఏం చెయ్యాలి నేను నీ కోసం అని మనమే అడుగుతాం. And scripture clearly has laid out that principles what God requires from us. అయితే దేవుడు మన దగ్గర నుండి ఏమి కోరుతున్నాడు అనేటువంటిది లేఖనములలో స్పష్టముగా ఉన్నది. Especially in this book of Micah. ఈ మీకా గ్రంథమందు ప్రత్యేకముగా Micah was the prophet of 7th century. 7వ శతాబ్దములో ఉన్నటువంటి ప్రవక్త. And in those time Micah was prophesying about the destruction of the Israelite kingdom. ఆ దినములలో ఇశ్రాయేలు రాజ్యం యొక్క పతనమును గురించి ప్రవచించుచూ ఉన్నాడు. And in those times why he was telling about this prophecy, he was telling what God requires from you. ఆ సమయములో ప్రజలతో చెప్తున్నాడు మీ దగ్గర నుండి దేవుడు కోరేది ఏమిటి అని. Because people thought that their sacrifices were pleasing to God. ప్రజలు అనుకొనుచూ ఉన్నారు వారు అర్పించేటువంటి బలులన్నీ కూడా దేవునికి ఇష్టపూర్వకముగా ఉన్నవని. And their good offerings that they were bringing like calves, the fruits and other things were pleasing to God. దేవుడికి వారు తెచ్చేటువంటి ఫలములు గాని లేకపోతే పొట్టేళ్ల యొక్క బలులు గాని అంగీకారయుతమని అనుకున్నారు. But God says it is not required for me. కానీ దేవుడు అంటున్నాడు మీ బలులు నాకు అక్కరలేదు. What does I require from you is నీ దగ్గర నుండి నేను కోరుకునేది ఏమంటే most prominently 3 things. 3 ప్రత్యేకమైనటువంటి విషయాలు. These are the 3 attitudes that human beings should keep in their lives. మానవుడు క్రైస్తవ జీవితంలో ఉంచుకొనవలసినటువంటి 3 ముఖ్యమైనటువంటి భావోద్రేకములు. In this time of the end days, ఈ చివరి దినాలలో కడవరి దినాలలో and in the wicked situations that which we are living, మనం జీవిస్తున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో where corruption is increasing and people were living unjust life, లోకములో అక్రమం అంతా కూడా విస్తరించిపోయి అవినీతిగా ప్రజలు బ్రతుకుతూ ఉండగా it is very important for a Christian, this disciple of God, to keep these 3 things. క్రైస్తవులు క్రీస్తు శిష్యులైనటువంటి వారు ఈ 3 విషయములను గమనించుట చాలా ప్రాముఖ్యం. The first one is, మొట్టమొదటిది here prophet says, ఇక్కడ ప్రవక్త చెప్తూ ఉన్నాడు act justly. నీతియుక్తముగా ప్రవర్తించుడి. Act justly. నీతియుక్తముగా ప్రవర్తించుడి. Or walk justly. లేక మీ నడవడిక నీతియుక్తముగా ఉండవలెను. As I said before, people thought that their offerings will make them justified. ప్రజలు అనుకుంటూ ఉన్నారు మేము అర్పించేటువంటి బలుల ద్వారా మనము నీతిమంతులం అవుతాం అనుకున్నారు. And they were thinking that they were the justified people through their offerings and they can live what and how they want. వారు ఇచ్చినటువంటి బలులు అర్పిస్తున్నారు గనక ఇష్టం వచ్చినట్టు బ్రతకవచ్చు మనం నీతిగానే ఉంటాంలే బలులు ఇచ్చాము కదా అనుకుంటున్నారు. But in reality they were unjust people. కానీ వాస్తవానికి వారందరూ కూడా అవినీతి జీవితాల్లో ఉన్నారు. Especially in this 8th century of the Bible and in the 7th century of the biblical times. ఆ కాలములో మీకా ప్రవచన కాలమందు ప్రత్యేకముగా 7-8 శతాబ్దాలలో people were in a such unjustified life that it cannot be expressed with words. ప్రజలు మాటలలో చెప్పలేనంత అవినీతి జీవితాలలో ఉన్నారు. The same that we see today is more and there in those times even. ఈ దినాలలో ఉన్నట్లుగానే ఆ దినాలలో ఇంకా అధికముగా ఆ రీతిగా ఉన్నది. They were unjust in the balances they take. వాళ్ళు తూనికలన్నీ కూడా క్రమము లేనటువంటివి. They were unjust to the people who work under them. ప్రజలు వారి క్రింద పనిచేసేటువంటి వారికి బాధితులుగా ఉన్నారు. They were unjust to the peasants who work under the owners of the farms. ఎవరైతే పని చేస్తూ ఉన్నారో పొలాలలో వారిని హింసిస్తూ ఉన్నారు. And they were unjust to their servants who work in the homes. గృహాలలో పనిచేసేటువంటి సేవకులను హింసిస్తూ ఉన్నారు. And especially women were unjust to their husbands and to their families. స్త్రీలందరూ కూడా అవినీతి కార్యక్రమాలలో నిమగ్నులైపోయారు. In those times, ఆ దినాలలో when people were thinking that they were justified, ఆ దినాలలో నీతిమంతులుగానే ఉన్నామని ప్రజలు అనుకుంటూ ఉండగా prophet is telling God requires the justice which is according to the word of God. ప్రవక్త చెప్తున్నాడు దేవుని వాక్య ప్రకారము మీరు నీతిమంతులుగా లేరు అని చెప్తున్నాడు. Dr. Tom Ascol, a preacher, once said like this. అస్కోల్ అనేటువంటి ఒక ప్రసంగికుడు ఈ రీతిగా చెప్పాడు. 3 things that which makes a person justified. 3 విషయాలు మానవుడిని నీతిమంతునిగా తీర్చగలిగినవి అని చెప్పాడు. The first one is మొట్టమొదటిది walking lawfully.
నీతియుక్తంగా నడచుట లేక ప్రవర్తించుట అనేటువంటి విషయము. Walking lawfully makes a person justified. నీతియుక్తముగా లేక చట్ట ప్రకారం బ్రతుకుట అనేటువంటిది మనిషిని నీతిమంతునిగా చేస్తుంది అనుకున్నారు. Law is the thing that which was given to us and made as a platform so that we follows it and become the righteous people. ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడింది కనుక దాని ప్రకారం జీవిస్తే కనుక పర్వాలేదు అనుకున్నారు వాళ్ళు. And it was the thing which brings us to be as a justified generation. ఆ నీతిమంతులుగా ఉండేటువంటి యుగముగా వారు ఉంటారు అనుకున్నారు. When one person follows the law, then only he can say that he is the follower and the right person. ఎవడైనా నిజంగా చట్టం ప్రకారము జీవిస్తేనే కదా అతడు మంచివాడని చెప్పబడతాడు. Suppose if we make any corruption or get away from the law, we will be called as unjustified people. ఆ అవినీతి కార్యక్రమాలలో ఉండి చట్టానికి దూరంగా ఉంటే కనుక ఆ రీతిగా మనం పిలువబడలేము. Then we will be caught and we will be kept in prison. అక్కడ మనము బంధింపబడి జైలు వేయబడతాం. In the same way, అదే రీతిగా to be justified or to live justly means we should follow the law of God. దేవుని చట్టమును మనము అనుసరిస్తేనే నీతిమంతులముగా బ్రతకగలము. We should follow the commandments that which God gave to us. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను బద్ధులమై ఉండాలి. Yes, grace and law were bit contrasting to each other. అవును, చట్టము గాని లేకపోతే కృప అనేటువంటివి రెండు విరోధముగా ఉన్నట్లు కనబడతాయి. But we should understand in such a way that grace helps us to follow the commandments of God. కానీ మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలంటే కృప అనేటువంటిది మనకి ఇవ్వబడింది కనుక చట్టాన్ని అనుసరించడానికి వీలుగా మనకి ప్రవర్తన ఇస్తుంది. And grace protects us when we are getting away from the law of God and brings us again into the law of God. దేవుని నిబంధనల నుండి దూరం అయిపోతూ ఉన్నప్పుడు కృప అనేటువంటిది మనలను మరలా దారిలోనికి తీసుకుని వస్తుంది. And it is the thing which surrounds us and helps us to survive. మనలను చుట్టి మనలను కాపాడి బ్రతికింపజేసేది కృప. So to walk justifiably means to keep law and the bylaws in our life. గనక మన జీవితంలో నీతిమంతులుగా ఉండడం అంటే కట్టడలను అనుసరించుట. Especially when we see the 10 commandments that were there in Bible. బైబిల్లో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు ఉన్నవి. And when we see that 10 commandments, some are referring to the God and some are referring to human beings. కొన్ని దేవునికి సంబంధించినటువంటివి గాను కొన్ని మానవ సంబంధముగాను ఉన్నటువంటి ఆజ్ఞలవి. That means this justified life should be centered in God and must be related to human beings too. దేవుని వైపు కేంద్రీకరింపబడి మానవ సంబంధాలలో సన్నిహితముగా ఉండవలసినటువంటి విధానము చూపిస్తూ ఉన్నవే. We should be justified in relationship with God and relationship with human beings. దేవునితోనూ మానవులతోనూ కూడా నీతియుక్తముగా మన బ్రతుకు ఉండాలి. And second dimension in justified life is నీతిమంతులుగా ఉన్నాము అంటే రెండవ అంశం ఏమంటే being impartial. ఏ మాత్రము కూడా పక్షపాతం ఉండడానికి వీల్లేదు. Being impartial. పక్షపాతం ఉండకూడదు. Book of James chapter 2 verse 1 reads like this. రెండవ అధ్యాయం మొదటి వచనములో యాకోబు పత్రికలో చెప్తూ ఉన్నాడు, My brothers and sisters, నా ప్రియ స్నేహితులారా, believers in our glorious Jesus Christ, మహిమకరమైనటువంటి క్రీస్తు యొక్క నమ్మకములో ఉన్నవారులారా, you must not show favoritism. నీవు ఏ మాత్రమును కూడా పక్షపాతము చూపకూడదు. As God is a God of impartiality, దేవునికి పక్షపాతము లేదు. He also wants us to live in that impartial life. మనము కూడా ఆ రీతిగానే బ్రతకాలని ఆయన కోరిక. We should not be centered to such group of people and forsake the another group. దేవుని యొక్క చిత్తములో ఒకరి పక్షము వహించి ఒకరి పక్షము తృణీకరించకూడదు. As the James says like this here, that you will be honoring some people who are rich and you will not be honoring some people who are poor. యాకోబు పత్రికలో చెప్తూ ఉన్నాడు, ధనికులైనటువంటి వారిని నీవు గౌరవిస్తావు, పేదలైనటువంటి వారిని తృణీకరిస్తావు. In Micah times this was the thing which is happening. మీకా కాలంలో కూడా ప్రజలు ఈ రీతిగానే ప్రవర్తించారు. They were showing favoritism to the people. పక్షపాతముగా జీవించారు. Even in the temple of God, even in the tabernacle of God, there is favoritism. దేవుని మందిరములో కూడా అటువంటి పక్షపాతపు జీవితాలు ఉన్నాయి. And today even this favoritism is prevailing. ఈ దినాలలో కూడా ఇంకనూ అది కొనసాగుతూ ఉన్నది. But dear people of God who are listening God's word today, కానీ దేవుని వాక్యము వినుచున్న దైవ ప్రజలారా, as a Christian, the disciple of Jesus, you are not called to sided or to be favored with one group or one particular person. క్రైస్తవులముగా క్రీస్తు శిష్యులముగా మనం ఎన్నడూ కూడా పక్షపాతులముగా ఉండకూడదు. Gospel is for all, and as we receive the gospel, we should be for all. సువార్త అందరి కొరకును,
మనము పొందినటువంటి ఆ సువార్త ప్రజలందరికీ పంచాలి. And we should be ready to preach that gospel to anyone without having any favoritism. ఏ విధమైన పక్షపాతము లేకుండా అందరికీ ఆ సువార్తను ప్రకటించాలి. We should be ready to help anyone in need as by showing no favoritism. కష్టములలో ఉన్నవారు, అవసరతలో ఉన్నవారు ఎవరికైనాను సరే పక్షపాతము లేకుండా అందరికీ సహాయం చేయాలి. మనం In helping others, in going in relationship with others, we should not see some kind of things which we see. మనం సహవాస సంబంధాలలో గాని పక్షపాతం చూపుటలో గాని ఏ విధముగానూ భేదం ఉండకూడదు. We should not be sided with any people. ఒక్క పక్షంగానే మనం ఎన్నడూను ఉండకూడదు. Especially in these days, ఈ దినాలలో some churches was sided to their particular group or community. కొన్ని సంఘాలు అనగా సమాజాలు వారి యొక్క కులము వారికే పరిమితం అవుతూ ఉన్నారు. And some was sided to their particular group of family people. మరికొందరు వారి కుటుంబీకులకే పరిమితం అవుతూ ఉన్నారు. And some will be taking in such a way that they only be in that chair or they only be in that position. ఏమనుకుంటారంటే పదవులు గాని లేకపోతే ఏదైనా అధికారం గాని వాళ్ళలోనే ఉండాలనుకుంటారు. Being justified or living justly means to be giving the God's grace and God's mercy to everyone. దేవుని కృపను అందరికీ ఇచ్చుటయే మనము నీతియుక్తముగా బ్రతుకుట అనే దాని అర్థం. And the third dimension here in living justly is మూడవదిగా చూస్తే దాని యొక్క అర్థము living proportionally. మనం అందరం కూడా సమతూకములో బ్రతకాలి. Living proportionally. అందరం కూడా సమతూకములో ఉండాలి. Living as the time requires from us. మనల నుండి ఏ రీతిగా కోరబడుతున్నదో ఆ రీతిగా బ్రతకాలి. We should not live as the time doesn't require from us. ఏ విధముగాను కూడా అతిగా మనం ప్రవర్తించకూడదు. And we should not make some unjustified things in our day-to-day life. మన జీవితాలలో కూడా మన ప్రవర్తన ఏమాత్రము అవినీతికరముగా ఉండకూడదు. And when we live in such a way, ఆ రీతిగా బ్రతికితే గనక we are the people who are walking with the requirement that God gives and desires from us. దేవుడు మనల్ని కోరుతున్నటువంటి రీతిగా మనం నడుస్తున్నటువంటి ప్రవర్తిస్తున్న ప్రజలముగా ఉండగలుగుతాం. My dear friend, ప్రియ స్నేహితులారా, if you are living a life of injustice, నీవు గనక ఒకవేళ అవినీతిగా జీవిస్తూ ఉంటే today God is talking to you. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. ఇది నాన్న, Look onto the cross of Jesus, క్రీస్తు శిలువ వైపు చూడు, where he made us justified through his blood, ఎక్కడైతే ఆయన తన రక్తము ద్వారా మనలను నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. so that our walk will be justified, మన జీవితము మన నడవడిక అంతా కూడా నీతిమంతముగా ఉండాలి. so that our life, our thoughts and our deeds will be justified. మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలన్నీ కూడా దేవుని చిత్తములో ప్రభువు ద్వారా నీతిమంతముగా తీర్చబడాలి. And those people who say they are in Jesus must live as justice. ఎవరైతే క్రీస్తులో ఉన్నామని చెప్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఆ నియమాల ప్రకారం బ్రతకాలి. And here second thing which Micah says that God requires from us is, రెండవదిగా చెప్తున్నాడు మీకా ఏమని అంటే, దేవుడు మన దగ్గర నుండి కోరేటువంటి అంశము loving mercy. కృప కలిగి అందరి ఎడలా ఉండండి. Loving mercy. ప్రేమతో కూడిన కృప కలిగి ఉండండి. Here these two words, love and mercy, we are seeing here. ఇక్కడ రెండు మాటలు మనం చూస్తున్నాము, కృప అనేటువంటిది, ప్రేమ అనేటువంటిది. Actually mercy is the word that which we can see as the one of the attribute of God. దేవుని లక్షణాలలో ఉన్నటువంటిదే కృప అనేటువంటి గొప్ప తత్వం. And love is also an attribute of God. ప్రేమ అనేటువంటిది కూడా దైవ తత్వాలలో ఒక ఉన్నతమైనటువంటి తత్వం. Bible says God is love and love is God. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ దేవుడై ఉన్నాడు. And here when we see particularly these words in Hebrew, ఈ హెబ్రూ భాషలో మనం చూసినప్పుడు for the word mercy, the Hebrew word is used is hesed, హెసెడ్ అనేటువంటి మాట అక్కడ వాడబడింది ఆ కృప అనేటువంటి దాని కొరకు, which means a covenant mercy which brings us into the love of God. దేవుని ప్రేమలోనికి మనలను నిబంధన ద్వారా తీసుకొని రాగలిగినటువంటి పరిస్థితి. And this mercy is coming from the love of God which helps us to show mercy to others. ఇతరులకు ఆ కృపను చూపించగలిగినటువంటి స్థితికి మనలను నడిపించగలిగినటువంటిది దేవుని ద్వారా. So by saying this thing, the prophet wants to tell us that we should be merciful and loving to others. ఇతరులకు మనము ప్రేమపూర్వకముగా ఉండాలి అని ప్రవక్త చెప్తూ ఉన్న విషయం. Book of Colossians chapter 3 verse 13 and 14 we read a beautiful verse. 3వ అధ్యాయం 13-14 వచనాలలో కొలస్సీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉన్నది. Bear with each other, forgiving one another. ఒకరి భారములను ఒకడు భరించుచూ ఉండండి. If any one of you has grievance ఎవరికైనా మీకు కష్టం కలిగితే, against someone, ఎవరికైనా వ్యతిరేకముగా మీకు కష్టం కలిగితే, forgive as the Lord forgave you.
ఏ విధముగా దేవుడు మిమ్మల్ని క్షమించాడో మీరును క్షమించండి. And over all these virtues, ఆ పైన ఉన్నటువంటి లక్షణాలన్నిటికీ కూడా put on love which binds them all together perfectly. అవన్నీ కూడా సక్రమముగా అతకబడేటట్లు ప్రేమను ధరించుకొనండి అంటున్నాడు. Love is something which perfects or binds our relationships. మన బ్రతుకులను లేక సహవాస సంబంధాలను బంధించి ఉంచేటువంటిది ప్రేమ. And mercy is the thing which helps us to show that love to others. ఆ ప్రేమను ఇతరులకు చూపించేటువంటిదే కృప, కనికరము అనేటువంటిది. But in the time of this Micah prophet, ఈ మీకా ప్రవక్త కాలంలో women and the people groups, the rich people, were not merciful and loving to others. ధనికులందరూ కూడా ఇతరుల వైపు ఏమాత్రము కనికరము చూపకుండా ఉన్నటువంటి బ్రతుకులు. Especially in those situations, we can use such a words like oppression and the social discrimination were taking place. అణగద్రొక్కేసేటువంటి తత్వముతో ఉన్నటువంటి సామాజిక విధానము. They was oppressing the servants people. అక్కడ సేవకులు అనేటువంటి వారందరిని కూడా బంధిస్తూ ఉన్నటువంటి రీతిగా The richer people were looting the poor people. ధనికులు ఇంకా పేదవారిని దోచుకుంటూ ఉన్నారు. This is same today even. ఈ దినాన్ని కూడా మనం అదే చూస్తున్నాం. We see oppressions between societies and societies. ఒకరిని ఒకరు ఒక్కొక్క సమాజాన్ని అణగద్రొక్కేటువంటి విధానం. We see the discriminated people groups who are struggling to come up. ఎంతో భయంకరమైన రీతిగా అణగద్రొక్కబడి పైకి రావడానికి ప్రయత్నాలు. And even we see big people, richer people who are becoming richer and richer, poor are still remaining poor. డబ్బు ఉన్నవాడు ఇంకా డబ్బు సంపాదించు దోచుకుంటూ ఉన్నాడు, పేదవాడు ఇంకా పేదవాడైపోతూ ఉన్నాడు. In this time of circumstances, ఇటువంటి పరిస్థితులలో as the Christian disciple, క్రైస్తవ శిష్యులుగా we should be మనము the loving justified generation. మనం అందరం కూడా ఈ తరములో ఉండవలసిన విధానం ఏమిటంటే నీతిమంతులుగా తీర్చబడి ఉండాలి. A people who shows the mercy of God to others. దేవుని యొక్క కనికరమును ఇతరులకు చూపించగలవారముగా ఉండాలి. A people who are in covenant relationship with God and shows his mercy to others. దేవుడు మనతో చేసిన నిబంధన ప్రకారం ఇతరులకు కనికరమును చూపాలి. And we should be a people of loving other peoples. మనము ఇతరులను ప్రేమతో ప్రేమించే వారముగానే ఉండాలి. A Christian should never take a step which oppresses or depresses others. ఎవరినైనా కూడా అణగద్రొక్కాలి అనేటువంటి తలంపు క్రైస్తవునికి ఉండనే కూడదు. We should give our hand and lift them up, rather we should not never oppress them. మనము చేయిని అందించి వారిని పైకి లేవనెత్తే వారముగా ఉండాలి కానీ అణగద్రొక్కే వారముగా ఉండకూడదు. Never Jesus thought like that his disciples should be, and he never teach them like that they should be. ఆయన శిష్యులు ఆ రీతిగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నడూ అనుకోనలేదు. He wants them to building up generation. ప్రజలనందరినీ కూడా క్షేమాభివృద్ధి కొరకు కట్టేవారుగా ఉండాలనుకున్నాడు. He wants them to the people of helping people. ఒకరికి ఒకరు సహాయకులుగా ఉండాలని కోరుకున్నాడు. He wants his people to be a loving generation who shows his love and mercy to others. ఆయన ప్రేమను ఆయన కనికరమును ఇతరులకు చూపించువారుగా ఉండేటువంటి ప్రజలుగా ఉండాలని కోరాడు. That's why he even said that love your enemies. అందుకే చెప్పాడు ఆయన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే మీ శత్రువులను సహితము ప్రేమించండి. Love more than yourself your enemies. నీకంటే ఎక్కువగా నీ యొక్క శత్రువులను ప్రేమించు. Forgive them in 7 more times. 7 మారులు లేక 7 మారులకు 7 మారులుగా వారిని క్షమించు అన్నాడు. Which means we should be forgiving them always. ఎందుకనగా ఎప్పుడూ కూడా వాళ్ళని క్షమిస్తూనే మనం ఉండాలి. When we have the love of Jesus, యేసు ప్రేమ మనలో ఉంటే, when we have the mercy of Jesus, ప్రభు యొక్క కృప మనలో ఉంటే, we can't stay still by seeing the people going in depression. ఎవరైనా కష్టంలో ఉన్న ప్రజలను చూసి ఖాళీగా ఊరికనే ఉండలేం మనం. We can't remain silent by seeing the people who are going in struggles. ఎవరైనా కష్టంలో ఉంటే గనక వారు ఆ రీతిగానే ఉండటం చూసి ఊరుకొనలేము. We will be taking our hands to them and helping them. మన సహాయకరమైన చేతులను అందించి వారికి సహాయకులముగా ఉండాలి. God's people must depend on God rather than their abilities. వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల మీద కాదు కానీ దేవుని మీద ఆధారపడాలి దైవ ప్రజలు. God's people must depend on God rather than their abilities. దేవుని ప్రజలు దేవుని మీదే ఆధారపడాలి, వారి మీద ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల పైన కాదు. If we depend
on our abilities, మనకు ఉండేటువంటి బలమును బట్టి మనం అతిశయిస్తే we cannot obey God and we cannot be humble to Him. దేవునికి విధేయులమై మనము అక్కడ దీనత్వముగా ఉండలేము. That is the greatest tragedy that happened to the Lucifer in heaven. పరలోకములో ఉన్నటువంటి లూసిఫర్ అనేటువంటి ఆ దూతకు కూడా జరిగినటువంటి గొప్పదైన విషాదకరం అదే. When that angel thought he can depend on his abilities, నా స్వంత శక్తిని ఆధారపడి ఉంటాను అనుకున్నాడు. then God sent them down and he became Satan. దేవుడు క్రిందకి త్రోసివేయడం ద్వారా సాతానుగా వచ్చాడు. So we should not depend upon our abilities. కనుక మన శక్తి మీద మనం ఆధారపడకూడదు. Within our abilities we can do some things but we cannot do all things. కొన్ని పరిస్థితులలో ఏదైనా మనం సాధించగలుగుతామేమో కానీ సమస్తము మన వలన సాధ్యం కాదు. But we should be depending on God through whom we can do all things and anything. కానీ ఏదైనాను చేయ శక్తిని ఇవ్వగలిగినటువంటి దేవుని మీద ఆధారపడితే మనం అన్నిటిలోనూ జయము పొందుతాం. In 1 Peter chapter 5 verse 5, 5వ అధ్యాయం 5వ వచనములో పేతురు రాసిన మొదటి పత్రిక Apostle Peter says like this, పేతురు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, in this same way, ఇదే రీతిగా you who are younger, మీరు యవనులైన వారు submit yourselves to your elders. మీ పెద్దలకు మీరు లోబడి ఉండండి. All of you, మీరందరూ కూడా clothe yourselves with humility towards one another. దీనత్వం అనేటువంటిది ధరించుకొని మీరు ప్రవర్తించండి. And in that same chapter, అదే అధ్యాయంలో in the following verse, మరి తర్వాత ఉన్న వచనంలో be humble under the arms or hands of God. దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుడవై ఉండు. That means all the people, even younger or older or elder people, should be humble to each other and to God. పెద్దవారైనా చిన్నవారైనా ఒకరికి ఒకరు విధేయులై ఉండి దేవుని చేతి క్రింద దీనులై ఉండాలి. We should all be under the hands of God, being humble to Him. దేవునికి విధేయులముగా దేవుని హస్తములలో మనము దీనులమై ఉండాలి. And when we are humble in the hand of God, దేవుని చేతిలో అరితిగా ఉన్నప్పుడు Apostle Peter says, పేతురు చెప్తూ ఉన్నాడు, then you will be lifted higher and higher. నీవు ఇంకను హెచ్చింపబడతావు. So these are the three things that God requires from us. గనుక ఈ మూడు ముఖ్యమైన విషయాలు దేవుడు మన దగ్గర నుండి కోరుతూ ఉన్నాడు. Firstly, to walk justly. మనము నీతిమంతులముగా బ్రతకాలని. And secondly, to love and to show mercy. రెండవది ప్రేమతో కూడిన కనికరమును చూపాలని. And thirdly, to walk humbly. మూడవది దీనులమై నడవాలని. When we fulfill these requirements of God, దేవుని యొక్క ఈ చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు God empowers and entrusts us into a greater purposes. దేవుడు మనలను అధికమైన ఉద్దేశాల కొరకు మనలను హెచ్చిస్తాడు. So today, dear friends, కనుక ఈ దినాన ప్రియ స్నేహితులారా, let us fulfill the requirements of God. దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చు వారముగా ఉందాం. And let us be the people who are experiencing God wonders. దేవుని యొక్క అద్భుతాలు అనుభవించే వారముగా బ్రతుకుదాం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for this time. ఈ సమయం కొరకు నీకు వందనాలు తండ్రి. Lord, today we are submitting ourselves onto thy hands, Lord. నీ చేతులకు మమ్మలను మేము సమర్పించుకొనుచు ఉన్నాము. Lord, many times we have gone astray from you and we are not injustice with you. అనేక సమయాలలో ప్రభువా నీకు దూరం అయిపోయి ప్రభువా నీతిగా బ్రతకలేదు నాయనా. But Lord, you are helping us, forgiving us, bringing us back again. మరలా తిరిగి సహాయం చేసి మాకు నీ సన్నిధికి రావడానికి మాకు కృప చూపుతున్నావు. Lord, today as you remembered us to walk justly, ఈ దినాన మేము నీతిమంతులముగా బ్రతకాలని నీవు కోరుచుండగా Lord, help us to be in such a way. ఆ రీతిగా బ్రతుకుటకు సహాయం చేయండి. Help us to show and proclaim your justified life and your justice to this injustice world. లోకము నీతి లేకుండా ఉన్నటువంటి సమయంలో నీ నీతిని మేము ప్రదర్శించు వారముగా అనుగ్రహించు And తండ్రి. help us to manifest your love and mercy to the all kinds of people నీ groups. ప్రేమను నీ కృపను పక్షపాతము లేకుండా అందరికి ఇచ్చులాగున మాకు సహాయం చేయము. Lord, help us always to be humble under your hands. నీ చేతులలో ఎల్లప్పుడూ మేము దీనులమై ఉండునట్లు కృప చూపు. Lord, I submit all the people who listen God's word. దేవుని వాక్యము విన్న వారందరినీ మీకు అప్పగించుచు ఉన్నాము. We bless them and we pray and declare your mercies in their life. వారిని దీవించి నీ యొక్క కృప వారికి ఉండునట్లు ప్రార్థిస్తూ ఉన్నాము. We thank you for answering our prayer. మా ప్రార్థనలకు జవాబిచ్చినందుకు వందనాలు. We ask this prayer in Jesus' name. ఈ ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. May God bless our nation India. మన దేశమును దేవుడు దీవించుగాక. And may God bless this world. ఈ లోకమును దేవుడు దీవించునుగాక. Amen. ఆమేన్. Thank you for listening the word of God. Hope you all are blessed by this program. For your prayers and concerns, our phone numbers 8883
29940. And one more phone number 9177-383746. Our address, Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Bhaskar Nagar, Samalkot, Emmanuel Church, 533440, India. May God bless you all.